అభ్యర్థుల ఎంపిక ఒక పక్క వైసీపీకి తలనొప్పిగా ఉంటే కొత్తగా వచ్చేవారికి అవకాశం కల్పించడం మరింత జటిలంగా మారుతోందనే టాక్ నడుస్తోంది. సీనియర్ నేత రావెల కిషోర్ రాకతో సమీకరణాలు మారుతున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే వైసీపీలోకి రావెల రావడం ఏ నియోజకవర్గంలో మార్పులు వస్తాయి, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులు కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. టికెట్ దక్కని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆశావహులు రాజీనామాల బాట పడుతున్నారు. మరొకవైపు ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు అధికార పార్టీ కండువాను కప్పుకున్నారు. టీడీపీకి చెందిన విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత, తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్ వంటి నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా వైసీపీలోకి రావెల కిషోర్ బాబు చేరారు. బీఆర్ఎస్ నుండి వచ్చి ఆయన వైసీపీ జెండా కప్పుకున్నారు. 2014 నుండి 2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రావెల మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల తరువాత టీడీపీకి గుడ్ బై చెప్పారు. తొలుత జనసేన, ఆ తరువాత బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అనంతరం గత ఏడాది అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అక్కడ ఇమడలేకపోయారు, ఎక్కువ రోజులు కొనసాగలేకపోయారు. రాజకీయాలకు దాదాపుగా దూరమైనట్టే కనిపించారు రావెల. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయనకు అసెంబ్లీ సీటు ఖరారైందనే ప్రచారము జరుగుతోంది. బాపట్ల ఎంపీ స్థానంపై చర్చ జరుగుతోంది. అక్కడి నుండే రావెల బరిలో నిలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి రావెల కిషోర్ బాబు మాత్రం పత్తిపాడుపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ అయితే పక్కాగా తాను గెలుస్తాను అనే ఆలోచనలో రావెల ఉన్నారట. అయితే రావెల రాకతో పార్టీలో అంతర్గత సమస్యలు మళ్లీ తెరపైకి తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తాటికొండ నియోజకవర్గానికి మార్చారు. బాలసాని కిరణ్ కుమార్ పత్తిపాడు వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకే సీటు కూడా ఇచ్చే అవకాశం ఉందని నిన్న మొన్నటి వరకు అందరూ అనుకున్నారు. పత్తిపాడులో ఆయనకు సుచరిత వర్గం కూడా సహకరిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో రావెల కిషోర్ ఎంటర్ కావడంతో కిరణ్ కుమార్ కు ఇబ్బంది ఉంటుందా అనేది చర్చ జరుగుతోంది. ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు బలంగా ఉండడంతో వైసీపీ అధిష్టానం మరి ఇప్పుడు కిరణ్ ను మారుస్తుందా లేక రావెలనే వేరే ప్రాంతానికి పంపుతుందా అన్నది వేచి చూడాలి. కిరణ్ కు ప్రస్తుతం ఎంపీ నందిగామ సురేష్ సపోర్ట్ ఉన్నట్లుగా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు వేరే పార్టీలో ఉన్న రావెల కిషోర్ బాబుకు వైసీపీ వర్గాలు ఏ విధంగా సహకరిస్తాయి అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకమే. ఒకవేళ బాపట్ల ఎంపీగా బరిలోకి దిగితే ఎంపీ నందిగామ సురేష్ కు ఇబ్బందులు తప్పవు. అయితే రావెల కిషోర్ బాబు ప్రస్తుతం పోటీలో ఉండకుండా వేరే వారికి సహకరిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తం మీద రావెల రాక వైసీపీలో ఎవరి సీటుకు ఎసరు పెడుతుందన్నది వైసీపీలో చర్చ జరుగుతోంది.